ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాన్వహం. అందరికీ నమస్కారం. నేను మీ కౌసల్య మరో వీడియోతో మీ ముందుకు వచ్చినాను. కంచి కామకోటి 68వ పీఠాధిపతి అయిన శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు కోయంబత్తూరు యాత్ర ముగించుకుని కేరళ రాష్ట్రానికి విచ్చేసినారు. కేరళ రాష్ట్రం పరశురామ క్షేత్రం. కాంజీకోడు అనే ఊర్లో చాతుర్మాసం పూర్తి చేసుకుని పారై అనే ఊరు చేరినారు. ఇది తమిళనాడు మరియు కేరళ రాష్ట్రానికి బోర్డర్. వాళయారు అనే నది ప్రవహిస్తుంది. ఆ నదికి ఒకవైపు తమిళనాడు, మరొక వైపు కేరళ. పెరియవా వాళయారు నదిలో స్నానం చేసి ఆ తర్వాత శరగంగ తీర్థంలో స్నానం చేశారు. ఈ శరగంగ తీర్థం గురించి మనం కొంచెం తెలుసుకుందాం. శ్రీరాముడు వనవాస సమయంలో సీతాదేవి అపహరణ అనంతరం సీతను వెతుక్కుంటూ ఈ వాళయారు నదిలో స్నానం చేసి ఈదుకుంటూ అటువైపు వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడి నుంచి రాముడు లక్ష్మణుని తన వస్త్రం అనగా వల్కలం ఇమ్మని అడిగారు. దానికి లక్ష్మణుడు, అన్నా, నువ్వు పరశురామ క్షేత్రంలో ప్రవేశించావు. పరశురాముడు శాపం పెట్టారు, ఆ క్షేత్రంలో క్షత్రియులు ఎవరూ ప్రవేశించరాదు అని, లేనిచో బ్రహ్మహత్యా పాపం కలుగుతుందని. దానికి ఏమి చేయాలి అనుకుంటూ శ్రీరాముడు గంగా స్నానం చేస్తే ఆ పాపం పోతుందని తలపోశాడు. కానీ గంగ చాలా దూరంలో ఉంది. అప్పుడు శ్రీరాముడు గంగను ప్రార్థించి అక్కడ ఉన్న పెద్ద రాయి మీద విల్లు తీసుకుని బాణంతో కొట్టాడు. ఆ రాయిలోంచి గంగ బయటకు వచ్చింది. దానికి శరగంగ అని పేరు. ఈ శరగంగ గురించి మహాపెరియవా దైవతిన్ కురల్ అనే పుస్తకంలో తెలిపారు. ఈ శరగంగలో పెరియవా స్నానం చేశారు. పెరియవా మామూలుగా మనకి ఎన్నో దేవాలయాలు, తీర్థాలు, ప్రదేశాలు, వాటి విశేషాలు మనకి తెలిపారు. ఆ తర్వాత అచ్చటి నుంచి పాల్ఘాటు, అక్కడి నుంచి 18 అగ్రహారములు దర్శిస్తూ మహాపెరియవా నెల్లిచేరి అనే ఊరుకు చేరారు. 1927వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మహాత్మా గాంధీ పెరియవాని దర్శనం చేశారు. అప్పుడు పెరియవా అక్కడ ఒక్కరి ఇంట్లో బస చేశారు. కేరళలో ఇళ్ళు చాలా విశాలంగా పెద్దవిగా ఉంటాయి. ఆ ఇంటి గోశాలలో మహాపెరియవా మహాత్మా గాంధీ 1-to-1 మీటింగ్. ఎంతో ప్రముఖులైన నాయకులు రాజాజీ మొదలగు వారు వచ్చారు. కానీ ఆ మీటింగ్ వారిద్దరికే పరిమితమైంది. ఆ మీటింగ్ గురించి ఆంధ్రప్రభ ఎడిటర్ నీలంరాజు వెంకటశేషయ్య తర్వాత కాలంలో వివరించారు. గాంధీ హిందీలో మాట్లాడారు, పెరియవా సాంస్క్రిట్లో సంభాషణ చేశారు. ఈ సంభాషణ గురించి చాలా కాలం ఎవరికీ తెలియలేదు. 1948లో గాంధీ గారు కాలం చేశాక ఈ నీలంరాజు వెంకటశేషయ్య పెరియవాని కలిసి ఏం మాట్లాడుకున్నారో అని అడిగారు. దానికి పెరియవా విశేషాలు చెప్పడానికి అంగీకరించలేదు. ఎందుకంటే గాంధీ కాలం చేశారు, నేను మాట్లాడినది చెబితే దానికి సాక్ష్యం ఉండదు, చెప్పకూడదు అని అన్నారు. కానీ నీలంరాజు శేషయ్య కొంచెం ఒత్తిడి చేస్తే కొన్ని విషయాలు పెరియవా చెప్పారు. గాంధీ పెరియవా మాట్లాడుతున్నప్పుడు పెరియవా గాంధీని భక్తిని ఉపయోగించి స్వాతంత్ర్య పోరాటం చెయ్యండి అని చెప్పారు. దీనికి స్వాతంత్ర్యోద్యమం మోక్షం కూడా కలుగుతుంది అని మహాపెరియవా చెప్పారు. మహాపెరియవా కలవడానికి ముందు మహాత్మా గాంధీని మన దేశంలో జరిగిన ఒక సంఘటన ఆయన మనస్సుని కలిచివేసింది. దాని గురించి పెరియవా ముందు మహాత్మా గాంధీ ప్రస్తావించారు. బ్రిటిష్ వాళ్ళ కుతంత్రం వల్ల ఒక ఇస్లాం వ్యక్తి స్వామి శ్రద్ధానంద అనే సన్యాసిని చంపివేశాడు. దీన్ని బట్టి చూస్తే ఇస్లాం మతం పాటించే వాళ్ళ వలన ఇంకెంత అరాజకం అవుతుంది అని బాధపడ్డారు. దానికి పెరియవా, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్న మనుషులు అన్ని ధర్మాల్లో ఉంటారు. ఈ ధర్మం వాళ్ళ వలన మనకు అన్యాయం జరుగుతుంది అనుకోకూడదు. కొద్ది కాలం తర్వాత మిమ్మల్ని కానీ నన్ను కానీ మన ధర్మం వాళ్ళే కాల్చి చంపివేయవచ్చు. కాబట్టి చెడు మంచి అన్నది అన్ని ధర్మాల్లోనే ఉంది. పెరియవా చెప్పినట్లుగా 21 సంవత్సరముల తర్వాత 1948 జనవరి 30న మహాత్మా గాంధీని మన ధర్మం వాడే అయిన గాడ్సే కాల్చి చంపాడు. మహాపెరియవా త్రికాల జ్ఞాని అని చెప్పడానికి సంశయం లేదు.
పెరియార్ మరియు మహాత్మా గాంధీ సంభాషించిన నెల్లిచేరి ఇల్లు ఈ రోజుకి భద్రపరచబడింది. ఆ తర్వాత మహాపరివ గురువాయూరు దర్శనం చేసుకుని తిరుచూరు వచ్చారు. అక్కడ వృషాచలేశ్వరుని దర్శించుకున్నారు. ఈ వృషాచలేశ్వరుడు సన్నిధిలో శంకరాచార్యుల తల్లి తండ్రులు కైంకర్యం చేసి శంకరుని పుత్రునిగా పొందారు. ఈ విషయం శంకర విజయంలో ఇవ్వబడింది. చాలా గొప్ప క్షేత్రం. స్వామికి నెయ్యి అభిషేకం చేసి చేసి అది పెద్ద పర్వతంలాగా గట్టిపడిపోయింది. ఈ పేరుకుపోయిన నెయ్యి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఈ వృషాచలేశ్వరి నెయ్యి ప్రసాదంగా తీసుకువెళ్తారు. ఇక్కడ నెయ్యి కనిపిస్తుంది కానీ శివలింగం కనిపించదు. ఆ తర్వాత మహాపరివ అచ్చడి నుంచి కొచ్చిరాజు, తిరువనంతపురం రాజు మొదలగు రాజుల ఆహ్వానం అందుకుని వారిని అనుగ్రహించి అక్కడి నుంచి రామేశ్వరం, కన్యాకుమారి, తిరుకుట్రాళం మొదలగు ఊర్లను దర్శిస్తూ కోయిల్పట్టి, మదురై విచ్చేశారు. తిరువేడకం అనే ఊరిలో 1928లో చాతుర్మాసం వ్యాస పూర్ణిమ చేశారు. అది అయినాక చోళవనం మైసూర్కి వచ్చారు. మైసూర్ రాజా ఒక ఆడ ఏనుగు కాంచీ మఠానికి బహుమతిగా ఇచ్చారు. మదురై అమ్మనాయకూరు ఊరు వెళ్ళారు. అమ్మనాయకనూరులో దసరా ఉత్సవాలు చేశారు. అమ్మనాయకనూరు జమీందారు కాంచీ మఠానికి 300 ఎకరాలు భూమి దానం చేశారు. ఇవన్నీ స్వీకరిస్తూ పెరియవా యాత్ర సాగింది. హర శంకర, జయ జయ శంకర. మరో వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో కలుద్దాం.